పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకే వందనములు, నీకే స్తోత్రములు. మా ప్రభా తండ్రి, ఈ దినము మేమంతా కూడా సంతోషంగా క్రిస్మస్ ఆరాధనలలో పాల్గొన్నాము. దేవా, నీ యొక్క కృప చేతనే మేము ఎంతో అద్భుతమైన మా వాక్యమును విన్నాము, ఆశీర్వాదములు పొందుకున్నాము. మా యొక్క బంధువులతో, స్నేహితులతో, శ్రేయోభిలాషులతో అందరితో కలిసి సంతోషించుకొని ఒకరితో ఒకరికి గ్రీటింగ్స్ చెప్పుకొని ప్రభా మేము ఎంతో సంతోషంగా గడిపాం తండ్రి. దేవా, మా ప్రభా, నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి. ఇంకనూ కొన్ని చోట్ల మరి ఆరాధనలో కొనసాగుతూ ఉంటుండగా దేవా, ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క క్రిస్మస్ దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మా తండ్రి దేవా, అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. నీ యొక్క కార్యంలో ఎంత అద్భుతకరములు మా తండ్రి. నాయన, మమ్మల్ని ఎంతగా ప్రేమించి మా కొరకు నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించావు తండ్రి ప్రభా. ఆయన ఈ లోకంలో శరీరధారిగా వచ్చినటువంటి ఈ దినాన్ని సంస్మరించుకుంటూ మేమంతా కూడా తండ్రి ఎంతో సంతోషంగా గడిపాము తండ్రి. నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన, మేము మరి గబ్రియేలు దూత మరియతో మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. అవును ప్రభా, ఈ దినము మరి ఎంతమంది కష్టంలో ఉన్నారో, ఎంతమంది సమస్యలలో ఉన్నారో, ప్రతి ఒక్కరూ కూడా మేము గుర్తుంచుకోవాల్సిన మాట, నీవు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కానేరదు. మీరు మాకు అనేకమైన వాగ్దానములు ఇచ్చి ఉన్నారు, మాతో మాట్లాడి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మరి మాతో అనేక రీతులుగా అనేక వాగ్దానముల రూపంలో, అనేకమైన ఉపదేశముల రూపంలో మీరు మాట్లాడుతూ ఉన్నారు దేవా. మీరు మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా మా పట్ల నెరవేరుతుందని మేము నమ్ముతున్నాము. మేము ఏ కష్టంలో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా ప్రతి సమస్యను కూడా మీరు తీరుస్తారని మేము ఎంతగానో విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం. అవును ప్రభా, మరి ఈ యొక్క మాటలు వింటున్నటువంటి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఎలాంటి కష్టంలో ఉన్నారో, ఎలాంటి క్రైసిస్ వారు ఎదుర్కొంటున్నారో, ఏ విధమైనటువంటి సమస్యలతో లేకపోతే ఒక పోరాటంలో ఉన్నారో, కుటుంబంలో కలతలో, లేకపోతే ఉద్యోగ జీవితంలో కలతలు, లేకపోతే నిరుద్యోగ సమస్య, అప్పుల సమస్య, అనేక సమస్యలు ప్రభా. ఏ సమస్య అయినా కూడా తండ్రి మీరు తీర్చగలిగిన గొప్ప శక్తివంతులైనది కూడా వింటున్నారు. మా కుటుంబంలో మాకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా బాగు చేయగలిగిన శక్తివంతులై ఉన్నారు ప్రభా. నాయన, ప్రతి పరిస్థితిని కూడా మీరు చేతిలోకి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అవును తండ్రి, మీరు మా విషయాలలో మీరు మీ ఆధీనంలో మేము ఉన్నామని ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు తండ్రి మేమెంతో ధైర్యంగా ఉండగలుగుతాము తండ్రి. మీరు చెప్పారు మా చింత యావత్తు నీ పైన వేయమని. అయితే చాలాసార్లు మేమే వేయం ప్రభా. కానీ తండ్రి, మేము ఆ జ్ఞానం తెచ్చుకొని, ఆ బలం తెచ్చుకొని, ఆ ధైర్యం తెచ్చుకొని, ఆ విశ్వాసం తెచ్చుకొని తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని మేము అప్పగించుకొని మాకున్న ప్రతి సమస్యను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము దేవా ప్రభా. ఎవరైనా తండ్రి ఏ కొదువ కలిగి దేని కొరకు ఎదురు చూస్తున్నారో, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నవారు, సంతానం కొరకు ఎదురు చూస్తున్నవారు, వివాహ సంబంధములు స్థిరపడటకు ఎదురు చూస్తున్నటువంటి వారు, కుటుంబంలో కలతలు బాగా కావాలని ఎదురు చూస్తున్నటువంటి వారు, అప్పుల సమస్య తీరిపోవాలని ఎదురు చూస్తున్నటువంటి వారు తండ్రి ప్రభా, ఇంకా ఎన్నో ఇతర సమస్యలు, అనారోగ్య సమస్యలు, వీటన్నిటి కొరకు వాటి నుంచి విడుదల పొందుకోవడానికి ఎంతమంది ఎదురు చూస్తున్నారో ప్రతి సమస్య కూడా తప్పకుండా తీరిపోతుంది ప్రభా. మీరు ఇచ్చిన మాట నిరర్థకం కానేరదు. ఈ దినం తండ్రి మేము దాన్ని పొందుకుంటున్నాము, విశ్వాసంతో అంగీకరిస్తున్నాం తండ్రి. తప్పకుండా మా జీవితంలో మీరు ఈ వాగ్దానం నెరవేరుస్తారని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరియ జీవితంలో మీరు ఇచ్చినటువంటి ఆ మాట తప్పక నెరవేరింది. అవును ప్రభా, ఈ లోకంలో మేము దాన్ని చూసాము ప్రభా. మరి రెండవ రాకడ గురించి కూడా మీరు అనేకమైన వాగ్దానములు ఇచ్చారు. తిరిగి వస్తాడని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. దాని కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి మేము సిద్ధపాటును కలిగి ఉండడానికి కూడా మీరే మాకు కృప చూపించమని నేను బ్రతిమాలి అడుగుతుంటున్నాం తండ్రి. తండ్రి నీకే వందనం, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రి సమయంలో ప్రార్థనలోనికి వెళ్తుండగా తండ్రి మేమంతా కూడా
నీ యొక్క వాగ్దానమును నమ్మి విశ్వాసంతో ప్రార్థనలోకి వెళ్ళడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ఈ దినము మాట ద్వారా, తలంపు ద్వారా, క్రియ ద్వారా మేము చేసిన ప్రతి పాపమును నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. దేవా, క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, మా జీవితాలలో మీరు ఈ దినాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఈ క్రిస్మస్ దినాన మరొక క్రిస్మస్ దినాన్ని చూస్తామని ఎంతోమంది అనుకోని స్థితిలో ఉన్నారు. అవును ప్రభా, మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి అనేకులు మేము చూస్తామో లేదో అనుకొని ఉంటారు. కానీ మీరైతే తండ్రి ఎంత కృప కలిగిన దేవుడో ప్రభా, మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభా తండ్రి, ఏ కుటుంబంలో అయితే నాన్న ప్రభా ఆత్మీయులను కోల్పోయిన దుఃఖంలో ఉన్నారో తండ్రి, వాళ్ళను మీరు ఆదరించి వారికి ధైర్యంనిచ్చి నెమ్మదినిచ్చి ప్రభానైనా మరి ఈ లోకంలో కొనసాగడానికి మీరే ఒక గొప్ప ఓదార్పుతో మాట మీ యొక్క మాటతో ఇచ్చిన ధైర్యంతో వారు ముందుకు కొనసాగుతుంటుండగా మీరు వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నడిపిస్తున్నందుకు వందనములు తండ్రి. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానమును అనుగ్రహించండి. మా దేవా ప్రభా, ఏ కుటుంబంలో అయితే కలతలు ఉన్నాయో ఈ సమయంలోనైనా పండుగ సమయంలో అందరూ కూడా కలుసుకున్నట్లుగా ఆ కలతలు, ఆ మనస్పర్ధలు లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి వృద్ధులను దీవించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. ఎంతో వృద్ధాప్యంలో ఉన్నారు తండ్రి కొంతమంది. వారందరినీ ఇంతవరకు క్షేమంగా కాపాడిన దేవా నీకు వందనములు. మా తండ్రి దేవా, అదేవిధంగా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ఈ శీతాకాలంలో నీ యొక్క కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం. మా తండ్రి దేవా, మరి చిన్న బిడ్డలను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీ కాపుదల్లో వారిని దీవించండి. నీ దయాందును, మనుషుల దయాందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము. మంచి జ్ఞానంతో వారిని ఎదుగున్నట్లుగా చేయండి మా ప్రభానైనా. మరి వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన బిడ్డలను దీవించి వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. వారు కూడా నాయన మంచి జ్ఞానంతో ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి గురి కాకుండా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయండి. ఈ సమయంలో అనేక మంది నాయన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటున్నారు. వారికి అందరికీ కూడా మీ యొక్క జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దూరదేశంలో ఉన్న బిడ్డలను దీవించండి. వారందరూ కూడా చక్కగా నడుచుకున్నట్లుగా ప్రభా నీ కాపుదలలో వాళ్ళను కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, నీ రక్తపు కంచె వారి చుట్టూ వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి నిరుద్యోగ సమస్యల నుంచి మరి ఎంతమంది బాధపడుతూ కృంగుదలలో ఉన్నారో వాళ్ళందరినీ లేవనెత్తండి. ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతిదీ కూడా తగిన సమయంలో జరుగుతుంది. నీ చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కానేరదు. ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో, విశ్వాసంతో నీ పైన ఆధారపడినట్లుగా సహాయం చేయండి తండ్రి. మా తండ్రి దేవా, మరి సంతానం కొరకు నీ వైపు చూసిన వాళ్ళని దర్శించండి. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఈ సమయంలో ప్రసవంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి క్షేమకరమైనటువంటి ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, ఎవరైతే ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో, ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారికి అందరికీ ప్రభా నీ యొక్క కృపను మెండుగా కుమ్మరించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, మరి క్షేమంగా స్వస్థతనిచ్చి క్షేమంగా ఇంటికి చేర్చండి మా తండ్రి. అదేవిధంగా ఎంతోమంది ప్రభా క్రిటికల్ కండిషన్స్లో హాస్పిటల్స్లో ఉన్నారు మా తండ్రి. మరి వారికి ఉన్నటువంటి ఆ సమస్యలు, ఏ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో మీరు తప్పక స్వస్థపరిచే దేవుడు అంటున్నారు. స్వస్థపరచండి మా తండ్రి. వెంటిలేటర్పై ఉన్న వాళ్ళని, ఐసీలో ఉన్న వాళ్ళను క్షేమంగా బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఆందోళనను తీసివేయండి, నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎంతమంది అయితే అప్పుల సమస్యతో బాధపడుతున్నారో వారికి అందరికీ ఏ విషయంలో విడుదల కలుగునట్లుగా సహాయం చేయండి మా ప్రభా తండ్రి. ఎంతోమంది మరి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. కుటుంబాలు గడవలేనటువంటి పరిస్థితులలో ఎంతోమంది ఉన్నారు తండ్రి. కృప చూపించండి. వృద్ధులైనటువంటి అనాథలైనటువంటి వృద్ధులు, చిన్నారులను జ్ఞాపకం చేసుకునండి. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఈ చలికాలంలో తండ్రి వాళ్ళకున్న సమస్యలన్నింటినీ కూడా తీసివేసి తండ్రి, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి అన్నిటి నుంచి, మరి షెల్టర్ లేకుండా ఉన్నటువంటి ఆ పరిస్థితుల నుంచి
ప్రభా ప్రతి ఒక్కరికి విడుదలనిచ్చి నీ యొక్క కృపతో వారిని నడిపించమని సహాయం చేయమని ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి నీవు గొప్ప దేవుడవు, ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే దేవుడవు కనుక తండ్రి నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో ఎంతమంది అయితే డ్యూటీలు చేస్తున్నారో ప్రభా, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది మా ప్రభా, మరి ఇంకా సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మంది తండ్రి పనిచేస్తూ ప్రభా డ్యూటీలు చేస్తుంటుండగా తండ్రి వారికి ఓపికను సహనమును అనుగ్రహించండి, అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయండి, నీ కాపుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మంచి జ్ఞానమును అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతోమంది నాయన ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారు, వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, వారి వాహనాలపై నీ రక్తమును ప్రోక్షించండి, మరి క్షేమంగా వాళ్ళను చేర్చండి తండ్రి. ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతున్నారో వాళ్ళను దీవించండి, ఎలాంటి సమస్యలు లేకుండా వారిని నిద్రించుటకు ప్రభా వారిపైన నీ యొక్క దీవెనలు కుమ్మరించండి. ముఖ్యంగా ప్రభా, నీ యొక్క వాక్యమును ధ్యానించుకుంటూ నెమ్మదిగా నిద్రించినట్లుగా వారికి ఉన్నటువంటి ఆ బాధ, వేదన, హృదయ భారం ఏదైతే ఉన్నదో దాన్నంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా హృదయంలో సంతోషకరమైన ఆత్మను దయచేయండి మా ప్రభానైనా. మరి ఎలాంటి కోపము, ద్వేషము లేకుండా చేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ఆ విధంగా వారు సంతోషంగా నీ యొక్క వాక్యమును ధ్యానించుకుంటూ నిద్రించినట్లయితే చక్కగా, సంతోషంగా, నెమ్మదిగా నిద్రిస్తారు ప్రభా. మరి ఆ విధంగా నిద్రించకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అనేక మందికి వీకెండ్ అయింటుండగా అనేక మంది తండ్రి నెమ్మదితో ఈ 3-4 రోజులు ఉంటున్నారు. మరి ఎవరైనా ఉద్యోగాలకు వెళ్తున్నట్లయితే రేపటి దినానికి వారు సిద్ధపరచుకున్నటువంటి ప్రతి ఒక్క పనిని, వారి ప్రణాళికను మీరు దీవించి క్షేమంగా చక్కగా మరి చేయగలుగుటకు వారికి మీరు జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి నిద్రించక ముందు మేమంతా కూడా ప్రార్థనలు చేస్తుంటుండగా మా ప్రార్థనలన్నీ అంగీకరించమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం ఎంత సంతోషకరంగా మేము గడుపుకున్నామో అందుని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా ప్రభా, త్వరలో రానున్నటువంటి నూతన సంవత్సరాన్ని బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాము. ఈ కొద్ది దినాలు మేము ధ్యానంలో ఉంటుండగా ప్రభా, ఆ నూతన సంవత్సర దీవెనల కొరకై మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. మరి రాబోయే నూతన సంవత్సరం ఎంతో చక్కగా, సంతోషకరంగా మాకున్నట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. దేవా ప్రభా, నీ దీవెనలు మా పైన మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి మేము నిద్రించినప్పుడు తండ్రి మాకు మంచి నిద్రను అనుగ్రహించండి, రెస్ట్ను అనుగ్రహించండి మా తండ్రి. మా ఇంటి చుట్టూ, మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతలు కావలిగా ఉన్నారని మేము నమ్ముతున్నాము. ఏ తెగుళ్ళు మా గుడారం సమీపించదు. రాత్రి వేళ కలుగు భయాలన్నిటి నుంచి మీరు మమ్మల్ని తప్పిస్తారు. మీరు మమ్మల్ని కొనుకక నిద్రపోక కాపాడే దేవుడు అంటున్నారు తండ్రి. నీకు వందనములు. రాత్రి అంతా తండ్రి నీ కాపుదల్లో మమ్మల్ని ఉంచుకోనండి ప్రభా. మరి మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఎలాంటి దుష్ట స్వప్నములు, దొంగ భయములు లేకుండా, ఎలాంటి విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడి మంచి నిద్ర, రెస్ట్ కలిగి తండ్రి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.